బండి సంజయ్ ఎంకరేజ్, కిషన్ రెడ్డి మౌనం, బీజేపీలో రజాకార్ పంచాయతీ. భారతీయ జనతా పార్టీ రజాకార్ సినిమా పంచాయతీ నెలకొనింది. రజాకార్ సినిమా విషయంలో కమలం పార్టీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయిన పరిస్థితి. రజాకార్ సినిమాను చూడాలని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఎంకరేజ్ చేశారు. చెప్పడమే కాకుండా కరీంనగర్లో స్వయంగా థియేటర్కు వెళ్లి మరీ రజాకార్ సినిమాను ఎంపీ చూశారు. అయితే రజాకార్ సినిమా విషయంలో రాష్ట్ర పార్టీ అధినేత కిషన్ రెడ్డి సైలెంట్గా ఉండిపోయారు. గతంలో కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ సినిమాలను కిషన్ రెడ్డి ఇతర నేతలు స్వయంగా థియేటర్కు వెళ్లి చూశారు. అయితే రజాకార్ సినిమా విషయంలో మాత్రం అధ్యక్షుడు కిషన్ రెడ్డి వర్గం మౌనం వహిస్తోంది. రజాకార్ సినిమాను పార్టీ క్యాడర్ చూసేలా పిలుపునివ్వాలని పార్టీకి బండి సంజయ్ సలహా ఇచ్చినట్లు సమాచారం. అయితే తన సినిమాకు పార్టీ నుంచి మద్దతు లేదన్న అసంతృప్తిలో నిర్మాత, బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ నాయకత్వం నుంచి కనీస మద్దతు లేదని గూడూరు నారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రజాకార్ సినిమా విషయంలో ఒక వర్గం ఒక రేంజ్ ఎంకరేజ్ చేస్తుంటే మరో వర్గం వెనక్కి లాగుతుందని బీజేపీలో జోరుగా చర్చ వినిపిస్తోంది. కాగా యాట సత్యనారాయణ దర్శకత్వంలో రాజ్ అర్జున్, మకరంద్ పాండే ప్రధాన పాత్రల్లో నటించిన రజాకార్ సినిమా ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజాం పాలనకు కాసిం రజ్వీ తన రజాకార్ సైన్యంతో చేసిన మతోన్మాద మారణ హోమానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు ఎటువంటి సాయుధ పోరాటం చేశారు, ప్రజలు ఎలా తిరగబడ్డారు అనేది చరిత్ర పుస్తకాల్లో అందరికీ తెలిసిందే. ఇప్పుడిదే కథ రజాకార్ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది వ్యూవర్స్.